మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు ఎక్కడ తప్పాయి? పార్టీ వేసుకున్న లెక్కేంటి? వాస్తవంలో జరిగిందేంటి? ఎన్ని చైర్మన్ పోస్టులు కొడతామని ముందు అనుకున్నారు? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పటికీ తగ్గకుండా ఇంకా ఏ మున్సిపాలిటీల మీద కారు పార్టీ అధిష్టానం ఆశలున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎంత ఉత్కంఠ పెంచాయో క్లైమాక్స్ లో చైర్మన్ ఎంపిక కూడా అంతే ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ ఎపిసోడ్లో బీఆర్ఎస్ గురించి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మున్సిపల్ చైర్మన్స్ విషయంలో ఆ పార్టీ పెద్దల అంచనాలకు వాస్తవాలకు చాలా తేడా కనిపిస్తోందన్న చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం కూడా పోస్ట్ మార్టం మొదలుపెట్టిందట. మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా వచ్చి మిస్ అయినవి, అసలు మనమే అనుకున్నా కూడా తేడా కొట్టిన మున్సిపాలిటీల్లో అసలు ఏం జరిగింది, ఎక్కడ తేడా కొట్టిందంటూ ఆరా తీస్తున్నారట పార్టీ పెద్దలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఉన్న అంచనాల ప్రకారం తమకు 40 నుంచి 45 సీట్లొస్తాయని బహిరంగంగా ప్రకటించింది గులాబీ అధిష్టానం. ఇక పోలింగ్ తర్వాత ఫలితాలు వచ్చే ముందు కూడా 30 నుంచి 35 మున్సిపాలిటీలు గ్యారంటీ అంటూ కుండబద్దలు కొట్టేసింది. తీరా ఫలితాలు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఉన్న లెక్కల ప్రకారం మాకు 17 మున్సిపల్ చైర్మన్ సీట్లొస్తాయని చెప్పారు పార్టీ పెద్దలు. వాటితో పాటు హంగొచ్చిన 38 మున్సిపాలిటీల్లో కనీసం 10 గెలుచుకుంటామన్నారు. కానీ ఫైనల్ గా వాస్తవంలోకి వచ్చేసరికి ఆ పార్టీ అంచనాలు తప్పాయి. క్లియర్ కట్ మెజార్టీ వచ్చిన స్థానాల్లో మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్ సొంతం చేసుకోగలిగింది బీఆర్ఎస్. ప్రస్తుతం అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బీఆర్ఎస్ కు 17 మున్సిపాలిటీలు దక్కాయి. ఇక హంగొచ్చిన చోట లెక్కలు తప్పాయి. అసలు అమనగల్, అమరచింత లాంటి మున్సిపాలిటీలు ఖచ్చితంగా తమకు వస్తాయనుకున్నా అవి కాంగ్రెస్ అకౌంట్లో పడిపోయాయి. ఇక తమకు రాదు అనుకున్న రాయకల్ మున్సిపాలిటీలో కారు గేరు మార్చగలిగింది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ హంగొచ్చిన వాటిలో ఒక్కటి కూడా బీఆర్ఎస్ కు దక్కలేదు. కనీసం 10 హంగ్ మున్సిపాలిటీలు మా అకౌంట్లో పడతాయని ముందు గొప్పగా చెప్పినా చివరకు ఆ అంచనాలు తప్పిపోయాయి. అలాంటి కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కే ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నా చైర్మన్ సీట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ ఆశలు వదులుకోవటం లేదు. రకరకాల కారణాలతో 11 మున్సిపాలిటీల చైర్మన్స్ ఎన్నికను ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. అందులో కనీసం 3-4 తమకు దక్కుతాయని చెప్తున్నారు కారు లీడర్స్. జనగాం, కేతనపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల మీద ఆశగా ఉన్నారు. సరే అని వాటిని కూడా కలుపుకున్నా పార్టీకి నికరంగా 20 స్థానాలు కూడా దాటే అవకాశం లేదనంటున్నారు పరిశీలకులు. ఇదే విషయంపై ఇప్పుడు పార్టీలో చర్చ మొదలైంది. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని, అది తమకు కలిసొస్తుందని మొదట్లో ప్రతిపక్షం లెక్కలేసుకున్నా అవేమీ వర్కౌట్ అవ్వలేదు. చివరి వరకు జిల్లాల పర్యటనలు చెయ్యని కేటీఆర్, హరీష్ రావులు చివరి 3 రోజులు దృష్టి పెట్టడం వల్లే ఈ మాత్రమైన స్థానాలు దక్కాయని అంటున్నారు పార్టీ నేతలు. ఇదే సమయంలో ముఖ్య నేతలు మొదటి నుంచి జిల్లాల పర్యటనలు చేస్తే ఫలితాలు మరోలా ఉండేవేమో అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. అలాగే మున్సిపాలిటీల్లో స్థానిక రాజకీయాలు, అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపడం లాంటి ప్రభావిత అంశాలు చాలా ఉంటాయని మరో వాదన వినిపిస్తున్నారు కొందరు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పటి వరకు వచ్చిన స్థానాలతో పర్వాలేదనుకుంటున్నా మొత్తం 30 మున్సిపల్ చైర్మన్ అయినా చేతికొచ్చి ఉంటే బావుండేది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది గులాబీ వర్గాల్లో.